Supreme Foundation, Gayatri Guruji, 1+1 = 3. యూనివర్స్ ఎనర్జీ సైంటిస్ట్ బిఆర్ కోదండ్రా మీతో ప్రభాత వేళ శుక్రవారము లక్ష్మీ శ్రీమన్నారాయణ వారి ఆశీస్సులు శుభాకాంక్షలు. ఈరోజు సబ్జెక్టు కొంచెం కటుగా ఉంటుంది. ఈ ఫ్రైడే అంటే శుక్రవారము వైట్ ఎనర్జీ, విటల్ ఎనర్జీ, ఫెర్టిలిటీ గురించి ఈరోజు సబ్జెక్టు. ఈరోజు సబ్జెక్టు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. స్త్రీలు క్షమించాలి. గురువు అంటే అన్ని విద్యలు చెప్పక తప్పదు. సో ఈరోజు విశ్వం అంతా కూడా విటల్ ఎనర్జీ ఉంటుంది. విటల్ ఎనర్జీ అంటే వైట్ ఎనర్జీ. ఈ విశ్వం అంతా పీస్గా, శాంతిగా, వైట్ అంటేనే ఒక రకమైన ప్రశాంతమైన ఒక వాతావరణం కానీ, పీస్ కానీ, శాంతి కానీ, పరమశాంతి కానీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సుఖానికి అతీతం. సో నా దగ్గర వచ్చే వాళ్ళు ఎంతోమంది భార్యాభర్తలు ఈరోజు ఈ ఫెర్టిలిటీ గురించి ఒక అవగాహన మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఫెర్టిలిటీ చాలా వరకు 90కి 90% ఇప్పుడు ఈ సమాజంలో పెద్దగా సెక్చువల్ ఎనర్జీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యి దాని గురించి డేట్స్ అంతా చేసుకుంటాం, మనకి వద్దు దాని గురించి. కానీ కొంతమంది కూడా సమాజంలో కొంతమంది అంటే ఒక పద్ధతిగా పెరిగిన వాళ్ళు, ఒక సిస్టమేటిక్గా, ఒక డిసిప్లిన్గా పెరిగిన వాళ్ళకు అవగాహన లేకుండా ఈ సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. సో నా ద్వారా ఎంతోమంది, నేను చిత్తూరులో ఆశ్రమం ఉన్నప్పుడు ఎంతోమంది భార్యాభర్తను పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి విధి విధానము తెలిపి ఉన్నాను. చాలా వరకు తెలియదు అనమాట. 90% వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏదో దాంపత్యం అంటే పెళ్ళయిందా, ఎగిరెగిరి దుంకుతున్నామా, అంతే, అయిపోయింది, అవుట్, అంతే అయిపోయింది, అంతవరకే ఉంటుంది. కానీ అది ఒక మహత్తరమైన కళ. 64 కళలో అద్భుతమైన మానవాళిని రమించే ఒక సుఖవంతమైన కళ. అది పార్వతీ పరమేశ్వరుడికే ఎరుక, రాధాకృష్ణుల వాళ్ళకే ఎరుక, సీతారాముల వాళ్ళకే ఎరుక. వీళ్ళందరినీ ఎందుకు చెప్పారంటే వీళ్ళందరూ ఆదర్శ దంపతులు. సో ఈ యొక్క జీవితమే సగభాగము దీంట్లోనే ఉందన్నమాట. చాలా మట్టికి ఈ అవగాహన లేకనే చాలామంది సంతాన సౌకర్యంతో బాధపడుతున్నారు. స్త్రీ వచ్చి ప్రకృతి అన్నమాట. పురుషుడు ఎప్పుడు తయారై ఉంటాడు, కానీ స్త్రీ అలా కాదు. స్త్రీ ప్రకృతి ఒకానొక సమయంలోనే పులకిస్తుంది, చిగురుస్తుంది. ఏదో ఈ సంవత్సరం అంతా చైత్ర మాసం ఇప్పుడు జరుగుతున్న మాసం, అప్పుడు చిగురింపు చేస్తుంది. కొత్త ఒక ప్రకృతి మారుతుందన్నమాట. అదేలాగానే స్త్రీలో కూడా ప్రతి నెలలో అండము ఎప్పుడు పడితే అప్పుడు విడుదల అవ్వదు. మీరు ఎప్పుడు పడితే అప్పుడు దాంపత్యం చేసినా మీకు నిష్ప్రయోజనం. స్త్రీ ఋతుక్రమం, పీరియడ్స్ ఆయన 10 days వదిలేయాలి. మళ్ళీ లాస్ట్ ఆఖరి 10 days అంటే అవ్వబోయే డేట్ అంటే ఈ మంత్ 5th ఆమె ఋతుక్రమం అయిందనుకోండి, 5th నుంచి 10 days వదిలేయాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ 5th నుంచి బిఫోర్ 10 days వదిలేయాలి. ఆ మధ్యలో లీప్ ఉంది చూడండి, ఆ 10 days 30 రోజుల్లో 10 రోజులు ఇటు వదిలేయాలి, 10 రోజులు అటు వదిలేయాలి. ఆ మధ్య ఉన్న 10 రోజులే పీక్ అవర్స్ అన్నమాట. చాలా అద్భుతమైన అవర్స్, ప్రకృతి పులకరించే సమయం. ఆ సమయంలో భార్యాభర్తలు దాంపత్యం చేస్తే మీకు సంతాన సౌఫల్యము, మీకు ఈజీగా సంతానము మీకు ప్రాప్తం భగవంతుడు ప్రసాదిస్తాడు. అదేవిధంగా నేను పురుషుల్లో కూడా వీర్యకణాలు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుంది. పురుషులకు ప్రత్యేకించి టైం ఏం లేదు. కానీ స్త్రీ ఎప్పుడు పడితే అప్పుడు ఆమె తయారవ్వదు. ఆమె సంతాన సౌకర్యము దానికి తయారవ్వాలంటే అది ప్రకృతి సృష్టి. ఆ సృష్టి వచ్చి పరిమిత నియమం సమయమే ఉంది. ఆ సమయంలోనే అండం విడుదలవుతుంది. ఆ టైంలోనే మీరు దాంపత్యంలో ఉన్నారంటే అది మీకు సంతానం కలుగుతుంది. ఆ దాంపత్యం కూడా ఏదో వచ్చినామా, ఎగినామా, దిగునామా, అయిపోయిందా అట్లా అని కాకుండా మీరు పార్వతీ పరమేశ్వరుడు ఆనంద డోల నాట్యం ఒకసారి చూశారంటే ఆడది ఆదిపరాశక్తి. నేను కొంచెం చెప్తున్నానని వేరే విధంగా అనుకోవద్దండి. ఈ సబ్జెక్ట్ కొంచెం అది ఎలా చెప్పాలో నాకు తెలియదు. కానీ గురూజీ అంటే అన్నీ ఎడ్యుకేషన్ చేయాలి కాబట్టి నా బాధ్యత ధర్మం కాబట్టి చెప్తున్నాను.
ఆ పార్వతీ పరమేశ్వరుని ఆనంద నాట్యం ఉంటుంది. ఆనంద డోల నాట్యము. ఆ నాట్యంలో పరమశివుడు తన పరవశం అవ్వడు. పరవశింపచేస్తాడు. రమించి, తప్పించి, రమించి ఎందుకంటే లేకుంటే ఆడిది ఆదిపరాశక్తి. పరమశివుడిని అట్లవన్నీ వేసి కాళ్ళేసి తొక్కేస్తుంది. కాబట్టి పరమశివుడు ఆ ఆనంద నాట్యంలో, ఆ ఆనంద ఒక పరవశించే ఒక దీంట్లో ఆనందం పరివింపచేసి, రమించి, స్తుతికి తారాస్థితికి తీసుకువెళ్ళి ఎక్కడ పట్టుకోనో అక్కడ పడేసి పట్టుకుంటాడు. అంతే. పరమశివ నువ్వు నాకు దాసోహం, నేను నీకు దాసోహం అంటూ పార్వతీదేవి ఆ ఆనంద నృత్యంలో అలా దీనికి తార్కాణము ఇది ముఖ్యంగా స్త్రీ పురుషుల ఒక దాంపత్యానికే పార్వతీ పరమేశ్వరు ఒక ఆనంద నాట్యం. అది దీనికోసమే భగవంతుడు అందరికీ ప్రకటితమై ఉన్నాడు. ఆ పార్వతీ పరమేశ్వర ఆనంద నాట్యం చూశారంటే పరమశివుడు పరమ ఆనందంతో తాండవం ఆడుతూ ఉంటాడు. కానీ పరవశం అవ్వడు. అయినట్టే నటిస్తాడు. నటించి రమించి పార్వతీదేవిని రమించి తారాస్థాయికి తీసుకెళ్ళి ఎక్కడ పట్టుకోను అక్కడ పట్టుకుంటా. అంతే. పరమశివ నీకు నేను దాసోహం. అంతే, ఫినిష్. అందుకే చెప్పేది ఆడది ఆది పరాశక్తి. వాళ్ళని ఒక నియమిత ప్రకృతి చేసి ఆ విధంగా మీరు చేశారంటే మీ జీవితము చాలా సౌఖ్యము, సంతోషము, ముఖ్యంగా సుఖాన్ని అనుభవించే దాంట్లో ఒక తార్కాణం. ప్రతిదానికి మనము అన్నీ భోంచేస్తాము, నీళ్ళు తాగుతాము, అన్ని దాంట్లో ఒక్కొక్క రుచి ఉందండి. అన్ని రుచిని అనుభవిస్తూ చేయాలి. అదే ఆ ఒక క్రియకు రసికత. ఆ క్రియను మనము ఆ క్రియ కన్నా దాన్ని ఇమిడింపజేయాలి. సో ఈ సంతాన సఫలం ఉన్న వాళ్ళు, పెళ్ళి అయ్యి పిల్లలు లేని వాళ్ళు ఈ యొక్క పాటించండి. పురుషులకు వీర్య కణాలు లేని వాళ్ళు నేను ఒక రెమెడీ చెప్తాను, అది పాటించండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఉల్లిపాయలు అంటారు, అంటే ఎర్రగడ్డలు. ఇక్కడ మా ప్రాంతీయ భాషలో ఎర్రగడ్డలు అంటారు. మన ఆంధ్ర పక్కన ఏమంటారో తెలియదు. ఉల్లిగడ్డలు అంటారు. ఉల్లిగడ్డ అంటే ఉల్లగడ్డలు కాదు, ఎర్రగడ్డలు, ఆనియన్. అది మంచి ఆవు నెయ్యితో దోరగా వేయించి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించి అది నైట్లో పకోడీలాగా ఒక ఈ మోతాదులో తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళలోని చైతన్యము వీర్యకణాలు పెరుగుతాయి. అది తీసుకున్న ఒక అర్ధగంట విరామం ఇచ్చి బాదం పాలు తీసుకున్న ఎడల వాళ్ళలోని ఇంద్రియంలోని వీర్యకణాలు వృద్ధి చెందుతాయి. సో ఇది ఈరోజు సబ్జెక్టు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే క్షమించాలి. ఈ కొన్ని సబ్జెక్టు గురూజీగా అన్ని సబ్జెక్టు చెప్పక తప్పదు. అందరికీ భగవంతుని ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే.